ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। मुग्धे अर्थ संपत्त्यधिकरणं। ముగ్ధ అంటే మూర్ఛ. ఈ మూర్ఛని జాగ్రత్త స్వప్న సుప్త అవస్థల్లో ఏ అవస్థల్లో ఉంచుతారు అని. అప్పుడు సమాధానం అర్థ సుషుప్తి అని. మూర్ఛ అంటే అర్థ సుషుప్తి, అది నిష్కర్ష, అది అధికరణం. సంగతి పూర్వాధికారములో కర్మ మొదలుగా 5 హేతువుల ద్వారా కర్మ, అనుస్మృతి, శబ్ద, విధి 5. సుషుప్తిలో నిద్రించి మరలా మెలుకోకుండా జీవుడు ఒకటే అని చెప్తుంది. అలాగే సుషుప్తి మరియు మూర్ఛావస్థల యొక్క ప్రతిభిజ్ఞ వలన ఈ 2 అవస్థలను పొందు జీవుడు ఒకటేనని భావించవలేను. ఈ మూర్ఛావస్థ, సుషుప్తి అవస్థ ఒకటే జీవుడు. సుషుప్తి మరియు మూర్ఛ పొందు జీవుడు ఒకటేనన్నది అధికరణ విషయం. సంశయం, మరి సుషుప్తి మూర్ఛ ఒకే అవస్థ లేకపోతే వేరు వేరు అవస్థల? పూర్వపక్షం. మూర్ఛను సుషుప్తితో చేర్చి ఒకే అవస్థగా స్వీకరించవలేను. బాహ్య విశ్వశుద్ధి లేకుండానన్నది ఈ 2 అవస్థలకు సమాన లక్షణము. మూర్ఛలో బాహ్య స్మృతి ఉండదు, అందుకని దీన్ని సుషుప్తిలో చేర్చాలి అంటాడు సిద్ధాంతం. జాగ్రత్త గల 4 అవస్థలలో స్వప్నావస్థ మరియు జాగ్రత్త అవస్థలో మూర్ఛావస్థ అంతర్భావం చెప్పగలము. స్వప్నంలోనూ చెప్పలేము మూర్ఛని, జాగ్రత్తలోనూ చేర్చలేము. మూర్ఛావస్థలో బాహ్య స్మృతి లేదు. మూర్ఛలో ఉన్న వ్యక్తి మరణించాడని చెప్పజాలము. వాని శరీరంలో ప్రాణము, ఉష్ణత గలవు. అందుకని బాహ్య స్మృతి లేదు కనుక జాగ్రత్త చెప్పలేము. ఫోన్ తెచ్చాడా అంటే లేదు. సుషుప్తిలో కూడా మూర్ఛావస్థ అంతర్భావం చేయలేము. మరి సుషుప్తిలో జాగ్రత్త కదా అంటే లేదంటాడు. ఎందుకని? మూర్ఛిత వ్యక్తి శరీరంలో కంపనం. సుషుప్తిలో ఉన్న వాడికి శరీర కంపనం ఉండదు, శరీరం వణకదు. ముఖాకృతి భయానకము. నిద్రించిన వాడి ముఖాకృతి ఆనందంగా ఉంటుంది, ఏమీ భావాలు లేకుండా. కన్నులు ఎక్కువగా తెరుచుకున్నట్లు కనపడును మూర్ఛావస్థలో. సుషుప్తావస్థలో పూర్తిగా కళ్ళు మూసుకుంటాడు. పరిశేష న్యాయం ద్వారా మూర్ఛను అర్థసుప్తిని స్వీకరించవలేను. పరిశేషం అంటే ఈ 3 అవస్థల్లో చేర్చలేము. ఎందుకని? చాలా తేడాలు కనిపిస్తున్నాయి. అందుకని దీన్ని అర్థ సుషుప్తి అన్నారు. ఇది ఈ అధికరణానికి 5 విషయాలు. ఇప్పుడు వైయాసిక న్యాయమాలు. కిం మూర్ఛైక జాగ్రత్తాదౌ కిం అవస్థాంతరం భవేత్. అన్యావస్థా న ప్రసిద్ధ తేన ఏకా జాగ్రత్తాదిషు నా జాగ్రత్త స్వప్నే और एका
ద్వైతాభావాన్న సుప్తత ముఖాది వికృతేస్తేన అవస్థ అన్యాలోక సమంత. ఈ మూర్ఛ జాగ్రత్త స్వప్న సుప్తి, జాగ్రత్త ఆదో ఉంటే జాగ్రత్త స్వప్న సుప్తుల్లో వస్తుందా, లేకపోతే ఏమన్నా అవస్థాంతరమా అని సంశయం. జాగ్రత్త స్వప్న సుప్తుల కన్నా ఇంకో అవస్థ ప్రసిద్ధం కాదు కనుక ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో చేయాలి మూర్ఛని అంటాడు. ఇది పూర్వపక్షి. జాగ్రత్తలోనూ చెప్పలేము, దీన్ని స్వప్నంలోనూ కలిసిందని చెప్పలేము. ఎందుకని ద్వైతాభావాత్ నా సుప్తత, మళ్ళీ ద్వైత భావం ఉంది. ఏంటి? శరీరం కంపనము, కళ్ళు తెరిచి చూడటము, ఇవన్నీ. కనుక సుషుప్తి అని కూడా చెప్పలేము. ముఖాది వికృతేస్తే నావస్థ అన్యాలోక సంబంధ. ముఖము భయానకంగా కనిపిస్తుంది, కళ్ళు తెరుచుకుంటాయి, శరీరం ఉణుకుతూ ఉంటుంది. అందుకని దీన్ని మూర్ఛ పేరుతో వేరే అవస్థని చెప్పాలి అంటాడు సిద్ధాంతం. దీనికి అనువాదం మూర్ఛావస్థ జాగ్రత్త అవస్థలో అంతర్భూతమా లేక వానికన్నా భిన్నమా? సంసారంలో జాగ్రత్త కన్నా వేరే అవస్థ ప్రసిద్ధం కాదు, వారిలోనే మూర్ఛావస్థను చేర్చవలేను అని పూర్వపక్షి. సిద్ధాంత సమాధానం: మూర్ఛ జాగ్రత్త లేక స్వప్న రూపం కానేరు. మూర్ఛావస్థలో ద్వైతం లేదు, సుషుప్తావస్థ కూడా కానేరదు. ఇక్కడ ద్వైత అభావాన్న సుషుప్త, ద్వైతం లేదు. సుషుప్తి కాదు, ఎందుకంటే ముఖాదుల్లో వికారం. మూర్ఛ పేరుతో లోక ప్రసిద్ధ అవస్థ వేరే అని చెప్పవలేను. ఇది వైయాసిక నియమాల భావార్థం అనువాదం. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య సంస్కృతంలో ఉంది, దానికి తెలుగు అనువాదం. పూర్వపక్షి భావం ఏమనగా జాగ్రత్త సంస్కృతుల కంటే భిన్నమైన అవస్థ లోకంలో ప్రసిద్ధం కాదు, అందువల్ల మూర్ఛ ఈ మూడింట్లో ఏదో ఒక దానిలో అంతర్భూతం కావలేను, కానీ విడిగా వేరొక అవస్థ కాదు, ఏదో ఒక అవస్థలో ఇంకోటి చేసేయాలంటాడు పూర్వపక్షి. ఎందుకని? నాలుగో అవస్థ ప్రసిద్ధం కాదు, అది ఎప్పుడు సిద్ధాంతం చెప్తున్నాం. చూడగానే పూర్వపక్షి మొత్తము సరే అని తెలుస్తుంది, కానీ విచారం చేసి చూస్తే ఇసుకతో కట్టిన బావల్లే వాని మతం కూలిపోవును. ఇందులకు సాధారణ బుద్ధి గలవారు కూడా ఈ విషయం తెలుసుకోనగలరు. ఎందుకని? జాగ్రత్త స్వప్నంలో ద్వైత ప్రతీతి కలుగుతున్నది, మూర్ఛలో ద్వైత ప్రతీతి లేదు. వాడెక్కడున్నాడో వాడికే తెలియదు, ఇంకా ద్వైతం ఏం తెలుస్తుంది? జాగ్రత్త స్వప్నంలో ద్వైతం ఉంది, మూర్ఛలో ద్వైతం లేదు. మూర్ఛ వేనికన్నా విలక్షణం. ఒక చోట రెండు చోట్ల ద్వైతం ఉంది, దీంట్లో ద్వైతం లేదు, అందుకని వేరు. నిజీవించే వ్యక్తి ప్రసన్నవదనుడు, శాస్త్రమంగా ఉండను, వాని శరీరంలో కంపనం ఉండదు. కానీ వ్యతిరేకంగా మూర్ఛిత వ్యక్తి వికృత ముఖం కలవాడు, విషమశ్వాసం. ఒకసారి వాడి ఊపిరి ఆడుతూ ఉంటుంది, ఒకసారి ఆగిపోతుంది, ఒకసారి కొంచెం వస్తుంది. అంటే శ్వాస రెగ్యులర్ గా ఉండదు, సుశక్తిలో నిద్రపోతున్నమాట లాగా. తర్వాత శరీరం వణుకుతూ ఉంటుంది,
మూర్ఛావస్థ జాగ్రత్త సుషుప్తుల కన్నా భిన్నమని పరిశేషం వలన బలవంతంగా పూర్వపక్షి స్వీకరించవలేను. పరిశేషం అంటే మిగిలింది, జాగ్రత్త కాదు, స్వప్నం కాదు, సుషుప్తి కాదు అన్నాడు. మిగిలిన అవస్థను స్వీకరించాలి. లోక వ్యవహారంలో ఈ అవస్థ ప్రసిద్ధం కాకపోయినా జాగ్రత్త సుషుప్తులు ప్రసిద్ధం, కానీ వ్యవహారంలో ఇది లేదు. కొద్దిమంది రోగుల్లో అప్పుడప్పుడు ఈ అవస్థ ప్రసిద్ధమవటం వలన వృద్ధులు దీన్ని చికిత్స చేయదురు. ఈ మూర్ఛావస్థకి మందులు ఇస్తారు. నిత్య వ్యవహారంలో దీని గణన లేదు. జాగ్రత్త సుషుప్తిలో దీన్ని లెక్కించరు. జ్ఞానోద్ధరణ వ్యాసాదాచార్యులు దీని విచారణను ఉపేక్ష గావించలేదు. జ్ఞానోద్ధులు అంటే వ్యాసుడు ఇలాంటి వాళ్ళు ఈ అవస్థను వదిలిపెట్టలేదు. దీన్ని అర్థసుప్తావస్థ అన్నది. ఇది సగం సుసుప్తి అని దానికి పేరు పెట్టారు. ముగ్ధే అర్థసత్పత్తి పరిశేషాలు. పరిశేష న్యాయం వల్ల, పరిశేషం అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో దీన్ని చేర్చలేము, అందుకని మిగిలిపోయింది. అప్పుడు అర్థ సుషుప్తి, అర్థ సంపత్తి. సంపత్తి అంటే సుషుప్తి. సూత్రార్థం. స్వప్నం మరియు జాగ్రత్తలో మూర్ఛని చెప్పలేము. మూర్ఛలో విశేష జ్ఞానం ఉండదు. మూర్ఛను మరణమని చెప్పరాదు. వ్యవస్థలో ప్రాణము మరియు ఉష్ణతలు ఉండదు. భయానక ముఖము మొదలు ఉండటం వలన దీన్ని సుషుప్తి అని జానం. కానీ మూర్ఛావస్థలో హృదయ పునరీకం బ్రహ్మలో దేహాది అభిమాన విశేష జీవుని యొక్క అర్థలయమవును. ఇందులో బ్రహ్మతో తథా సౌమ్యత సంపన్నో భవతి అన్నారు. సుషుప్తిలో పూర్తిగా జీవుడు బ్రహ్మతో సాదాత్యాన్ని పొందుతాడు. కానీ ఈ మూర్ఛావస్థలో ఉత్కుంఠ బ్రహ్మలో దేహాదిర్మాంగల విశేష జీవన యొక్క అర్థలయం సగం. మూడు అవస్థల కన్నా భిన్నం ఒకటి వలన అర్థ సుషుప్తి మరియు అర్థం అన్య అవస్థ అని చెప్పింది. అందుకనే అర్థ సుషుప్తి, అర్థం వేరు. పూర్వపక్షంలో సుషుప్తి మూర్ఛలు ఒకటి. ఇంతవరకు సూత్రార్థమైంది. ఇప్పుడు సూత్ర వివరణ. సుషుప్తి మూర్ఛలు ఒకటే అని సిద్ధాంతంలో వానికి భేదం. పూర్వపక్షి సుషుప్తి మూర్ఛ ఒకటే అంటాడు, సిద్ధాంతి కాదంటాడు. ఈ సుషుప్తిలో ఇది అంతర్గతం కాదు. అప్పుడు సిద్ధాంతి. జాగ్రత్త సుషుప్తి మరణంలో 4 అవస్థల్లో మూర్ఛను చేర్చలేము. జాగ్రత్త సుషుప్తి మరణంలో 4 అవస్థల్లో మూర్ఛను చేర్చలేము. జాగ్రత్తలో మూర్ఛ అంతర్భావం చేయలేము. ఎందుకు? 2 అవస్థల్లో జ్ఞానం కలదు, మూర్ఛ వ్యక్తిలో జ్ఞానం లేదు. మరణావస్థ అని చెప్పలేము మూర్ఛ వ్యక్తి. ఎందుకే? మూర్ఛ అవస్థలో ప్రాణము మరియు ఉష్ణతలు కలిగి ఉండను. ప్రాణం ఆడుతూ ఉంటుంది, శరీరంలో ఉష్ణత ఉంటుంది. ఈ ప్రాణ ఉష్ణత లేకుండానే లోకంలో మరణ శబ్దాన్ని ఉపయోగించరు. సుషుప్తిలో కూడా మూర్ఛను చేర్చలేము. రెండిట్లో పూర్తిగా వైలక్షణం కానవచ్చుంది. మూర్ఛ దగ్గరలో చాలాసేపటి వరకు ఉచ్ఛ్వాసం కానరాదు, శ్వాసం ఉండదు. దేహం నుండి వణుకు, ముఖం భయానకం, విశాలంగా చేసిన కళ్ళు కనిపిస్తాయి. సుషుప్తిలో ఈ అవస్థలు లేవు. అందువల్ల మూర్ఛకు సుషుప్తికి భేదం ఉన్నది సిద్ధమైనది. కానీ మూర్ఛను అర్థ సుషుప్తి అంటారు. పరిశేషో నామ
ఇప్పుడు పరిశేష న్యాయం అన్నాం. ఆ పరిశేషం అంటే ఏంటో చెప్తున్నా. పరిశేషో నామ ప్రసక్తస్య ప్రతిషేధే అన్యత్ర ప్రసంగాత్ శిష్యమానో వస్తుని సంప్రత్యయ. అనగా చెప్పిన దానిని లేక ప్రాప్తమైన దాన్ని తొలగించిన తర్వాత 3 అవస్థలు తొలగించేసాం. ఇంకో ప్రసంగం రావట్లేదు. మిగిలిన వస్తువులకు ఆధారం బోధను పరిశేషం అందరూ. మిగిలింది జాగ్రత్త కాదు, స్వప్న కాదు, సుషుప్తి కాదు, మరి అర్థసుషుప్తి మిగిలింది. దాన్ని పరిశేషం అంటారు. పరితః శేషం. పరిశేష జ్ఞానం ద్వారా మూర్ఛిత వ్యక్తిలో జ్ఞానం లేదు. సగభాగంలో సుషుప్తి సమానమని స్వీకరించేది. మిగిలిన సంధానం సుషుప్తి విలక్షణంగా ఉండటం వలన నిద్రను చెప్పజాలం. అర్థసుషుప్తి వలన దీన్ని పంచమ అవస్థని చెప్పలేము. అది అందుకని అర్థసుషుప్తి. పాదాంతం వరకు జీవ బ్రహ్మకుడు బోధించడం విచారం గావించదు. ఈ 3వ అధ్యాయం ప్రథమ పాదం ఆఖరి వరకు జీవ బ్రహ్మల ఏకత్వాన్ని చెప్పడానికి ఇప్పుడు జీవుడి సంశోధన జరుగుతోంది. అది పై విధంగా 4 అధికరణంలో జీవస్వరూపం విమర్శించి అతని స్వప్రకాశత్వము సాక్షిత్వము బోధించింది. జీవుడు స్వప్రకాశము సాక్షి. స్వప్న సృష్టి మిథ్య. సుఖ దుఃఖాదులు కర్తృత్తులు కనిపించినను అవి ఆభాసములు, కాల్పనికములు. జీవుడు అసంగుడు. ఇలా చెప్పిందంతా త్వంపదార్థ శోధన అయింది. ఏమేమిటి? జీవుడు స్వప్రకాశం సాక్షి ఒకటి. స్వప్నాన్ని సృష్టిస్తాడు కానీ స్వప్న సృష్టి మిథ్య. సుఖ దుఃఖాదులు కర్త భోక్త కనిపించినా అవన్నీ కాల్పనికములు. కనుక జీవుడు అసంగుడు, మీలోని కాల్పనికం. ఈ విధంగా త్వంపదార్థ శోధన. ఇప్పుడు సుషుప్తిలో బ్రహ్మాత్మ ద్వారా జీవుని అసంగత్వం. బ్రహ్మతో ఒకటవుతాడు కనుక బయట దేన్ని పట్టించుకోడు. శరీరము, ఇంద్రియాలు, మనస్సులోని సుఖ దుఃఖాలు ఏమీ పట్టించుకోడు. అన్ని చక్కగా వదిలేసి బ్రహ్మతో ఒకటే చక్కగా నిద్రపోతాడు. అంటే ఏమిటి? ఈ జీవుడు అసంగము. మరణ చెప్పి ఆత్మ యొక్క అనిత్యత్వ శంకను నిరాకరించింది. ఇది చెప్పి ఆత్మ అనిత్యం కాదు, ఆత్మ చైతన్యము నిత్యం. మూర్ఛ విచారం వలన శ్వాసాది సర్వలోక వ్యవహారం మరణంలో లోపించినను జీవునికి నాశనం లేదని చెబుతూ మూర్ఛ విచారం ఎందుకు చేశారు? శ్వాసాది సర్వలోక వ్యవహారం మరణంలో ఉండదు అని చెప్పి జీవునికి నాశనం లేదు, అనిత్యత్వం సంశయం తొలగించింది. జీవుడు మరణించిన తర్వాత కూడా ఉంటాడు. అందుకని జీవుడు నిత్యం. పాదాంత వరకు జీవ బ్రహ్మకం బోధించడం విచారం గావించదు. ఇది దీన్ని విచారం అంటారు. ఇప్పుడు ఈ పాదం 4 అధికరణాలు అయ్యాయి. నేను అనుకోండి ఇంకో 4 అధికరణాలు ఉన్నాయి. ఈ 4 అధికరణాల్లో తత్పదార్థం యొక్క శోధన చెప్తారు. అది ఇప్పుడు ఉభయలింగాధికరణము. సంగతి తత్పదార్థంలో ఉద్దేశ్యమైన త్వంపదార్థ విచారం చేయడమైనది. స్వప్రకాశము. స్వప్రకాశం ఏమిటి? స్వప్రకాశం చిద్రూపం, అన్యవస్థలకు అతీతం.
విధేయం. ఇదేమిటి? సంపదార్థము, ఉద్దేశ్యం. ఇప్పుడు విధేయం దేని విధిస్తున్నారు? తత్పదార్థం. తత్పదార్థం బ్రహ్మ అభేదం తెలియటకు బ్రహ్మ ప్రసంగం వచ్చినది. తత్పదార్థం బ్రహ్మ కన్నా భిన్నం కాదు కనుక పూర్వాధికరణంతో పాటు దీనికి అవసర సంగతి విషయము. బ్రహ్మ యొక్క స్వరూప అవధారణము అధికరణం విచారణీయ విషయము. బ్రహ్మకు రూపం కలదా లేదా? రెండు రకాల స్థితులు ఉన్నాయంటాడు సంశయం. తదేత చతుష్పాత్ బ్రహ్మ. సత్యకామజాబాలుడికి ఆంబోతు, అగ్ని, హంస, మద్గు పక్షి బ్రహ్మ యొక్క 4 పాదాలు ఉపదేశం చేశారు. అందుకని బ్రహ్మకి 4 పాదాల భాగం ఉంది అంటే అది రూపం ఉన్నదైంది. అందుకని శుద్ధిలో బ్రహ్మము రూపం ఉన్నదని చెప్పింది. అస్థూలం అనను హాస్వం అశబ్దమస్పర్శమ రూపం వ్యయం ఇలాంటి శుద్ధుల ద్వారా రూపం లేదని చెప్తారు. 2 ప్రమాణాలు ఉన్నాయి కనుక 2 ఒప్పుకో. బ్రహ్మ సగుణము నిర్గుణము 2 ఒప్పుకో అంటాడు. ఎవడు? పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంటాడు వేదాంత శాస్త్ర ప్రతిపాద్య బ్రహ్మ నిరాకారము. వేదాంతం చెప్పే బ్రహ్మ నిరాకారం అపూర్వం. ఇది అపూర్వం. శాస్త్రం దానా తెలుసుకోవాలి. ఏలనన్నా ప్రమాణాంతం ద్వారా సిద్ధం కాదు. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము ఇలాంటి ప్రమాణాల ద్వారా ఈ సంగతి తెలియదు. ఏమిటి? బ్రహ్మ నిరాకారము అన్నది. జగత్ యొక్క కర్తృత్వ ధర్మముల బ్రహ్మను క్షిత్యాధికం సగత్కం కార్యత్వా ఘటవత్. ఇప్పుడు ముందు చాలాసార్లు చెప్పాము, విన్నారు. ఏమిటి? నిరాకార నిర్గుణ బ్రహ్మము కర్త కాదు, భోక్త కాదు, నిష్క్రియం, క్రియారహితం. కానీ జీవుల యొక్క కర్మ వాట్ల ఫలితాన్ని ఇవ్వడానికి ఆ బ్రహ్మ సృష్టి చేస్తుంది. సృష్టికి ముందు తనలో ఉన్న శక్తి మాయను పైకి తీసి ఆ మాయ ఉపాధి చేసుకుంటుంది. అప్పుడు దాన్ని ఈశ్వరుడు అన్నాడు. అది ఈ సృష్టికి బీజ స్వరూపం కనుక ఆ ఈశ్వరుణ్ణి ఇక్కడ అనుమానం ద్వారా చెప్తున్నారు. ఏమిటి? క్షితి ఆదికం. క్షితి అంటే పృథివీ మొదలైనవి. సకర్తృకం వీటికి ఎవడో కర్త ఉన్నాడు. ఎందుకని? పృథివీ జలము ఇవన్నీ కార్యాలు. కార్యత్వాత్ ఘటవత్. కుండ కార్యం కుమ్మరి చేస్తాడు కనుక కుమ్మరి కర్త. ఘట కార్యత్వాత్ సకర్తృకం. ఇందులో ఉదాహరణలో హేతువు సాధ్యము 2 ఉన్నాయి. హేతు ఏమిటి? కుండ కార్యము కనుక ఈ కుండను చేసేవాడు కుమ్మరి ఉన్నాడు.
అది సాధ్యం. అలాగే ఈ పృథివీ ఆదులు కార్యం కనుక వీటికి కర్త ఎవడో ఒకడు ఉండి తీరాలి అని దీన్ని అనుమానం ఉంటారు. భూమి ఆదులు కర్తగలడు, అవి కార్యంలో వలన కుండవలే. ఈ అనుమానం ద్వారా తెలుసుకుంది రూపము గల బ్రహ్మోపాసన కొరకు అనువాదము గావించింది. ఇక్కడ బ్రహ్మకి రూపం ఉంటే తెలుస్తుంది. కానీ శూద్రులకు వారిలో తాత్పర్యం లేదు. సృష్టి కానీ, సృష్టిలో ఉన్న పదార్థాలు కానీ, సృష్టి ఎలా జరిగిందని కానీ వీటిల్లో శూద్రులకి తాత్పర్యం లేదు. ఎందుకని? ముందు విచారం వస్తుంది. పూర్వపక్ష అడుగుతాడు, ఏమయ్యా నీ శృతుల్లో ఒక చోట ఒకలాగా, ఇంకో చోట ఇంకోలాగా, ఇంకో చోట ఇంకోలాగా సృష్టి చెప్పారు కనుక మీ శృతులు సరికాదు, సంబంధం లేదు అంటాడు. అప్పుడు సిద్ధాంతి చెప్తాడు, మాకు సృష్టిలో తాత్పర్యం లేదు, సృష్టికర్తలో తాత్పర్యం లేదు. వీటికన్నా అతీతమైనటువంటి ఏదైతే నిర్గుణ బ్రహ్మ ఉందో దానిలోనే శృతులకు తాత్పర్యము అని చెప్తాడు. అందుకని మరి శృతుల్లో అక్కడక్కడ ఈ రూపాలు చెప్పారు కదా, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, నిరాకారుడు, స్వయం ప్రకాశము, ఇలాంటి మరి గుణాలు ఎందుకు చెప్పారు అంటే రూపము గల బ్రహ్మ ఉపాసన కొరకు అనువాదము గావించింది. రూపంతో ఉన్న బ్రహ్మ ఎందుకు చెప్పారు? ఉపాసనకి. అది అనువాదం. కానీ శుద్ధులకు వాళ్ళలో తాత్పర్యం లేదు. బ్రహ్మ ఉపరూపం చెప్పడం పరస్పర విరుద్ధం. ఒకటే వస్తువు రెండు రూపాలతో ఉండదు, ఏదో ఒకటే సత్యం. అదేమిటి? నిరాకార నిర్గుణ స్వరూపము. సాకారము కల్పన ఉపాసనకి చెప్తా. అది అసలు బ్రహ్మ, ప్రతిపాద్య బ్రహ్మ నిరాకారము నిర్గుణము. ఇప్పుడు వైయాసిక న్యాయమాల. బ్రహ్మ కిం రూపీ చ అరూపీ భవేత్ నిరూపమేవా. దీని రూపం ఉందా, రూపం లేదా, లేకపోతే రూపరహితమా? ద్వివిధ శృతి సద్భావా బ్రహ్మ స్యాదుభయాత్మకం. రెండు రకాల శృతి దొరుకుతోంది కనుక బ్రహ్మ రూపము అరూపము కూడా. ఇంతవరకు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి నిరూపమేవా వేదాంతయే ప్రతిపాద్యం అపూర్వత. అపూర్వత గొప్ప విశేషం. ఏమిటి? నీకు ప్రమాణాలకు అందదు, అది దీని అపూర్వత. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శాబ్ద ప్రమాణము. ప్రమాణం ఎప్పుడు? ముందు నువ్వు ఉంటే నీకు ప్రత్యక్ష ప్రమాణం. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ. అందుకని ఈ ఆత్మ ప్రమాణాతీతం. అందుకని దీన్ని అపూర్వం అన్నారు. వేదాంతై నిరూపమే ప్రతిపాద్యం. వేదాంతంలో రూపరహితమైన బ్రహ్మనే చెప్పారు. రూపంతో అనూద్యతే, రూపం అక్కడక్కడ అనువదించారు. భ్రాంతం ఉభయత్వం విరుధ్యతే, అది రెండు రకాలని చెప్తే విరోధం అవుతుంది. వాడు భ్రాంతిలో ఉన్నట్టు లెక్క. బ్రహ్మము సాకారమా, నిరాకారమా, లేక ఉభయ రూపమా? అనువాదం.
రెండు రకముల శృతులు ఉండటం వలన బ్రహ్మము సాకారము మరియు నిరాకారము అని పూర్వపక్షి అంటున్నాడు. అప్పుడు సిద్ధాంత సమాధానం, వేదాంతంలో బ్రహ్మ రూపరహితము అని చెప్పేది. ప్రమాణాల ద్వారా తెలుసుకోలేము అన్నది అపూర్వత. అందుకని భగవద్గీతలో అప్రమేయం అన్నారు. ప్రమాణాల ద్వారా దొరకదు. విరోధం ఉన్నది గాన రూపరహితము రూపము అని విరోధం ఉంది కనుక ఉభయ రూపమని చెప్పజాలము. ఒక వస్తువు రెండు రకాలుగా ఉండదు, ఏదో ఒకటే రకంగా ఉంటుంది. అదేమిటి? నిరాకారము, నిర్గుణము, స్వయం ప్రకాశము. మన బ్రహ్మకు రూపం ఉందని చెప్తున్నావే నువ్వు. అది కల్పన గావించింది, ఉపాసన కొరకు. బ్రహ్మకు రూపం కలదని కొన్ని శృతుల్లో చెప్పింది అనువాదమే, కానీ తాత్పర్యం లేదు. ఒక అనువాదం చేశా. రూపం కలదన్న భ్రమ. బ్రహ్మకు రూపం లేదు. ఇప్పుడు స్వప్నంలో ప్రకాశం కనిపిస్తుంది అంటే ఆత్మ యొక్క స్వప్రకాశ రూపముతో నీ మనస్సులో ఉన్న సంస్కారాలని స్వప్నరూపంగా చూస్తున్నావు. అక్కడ నువ్వు చూసే సాక్షికి ఇతరమిత్తం అనే రూపం లేదు. నీకు ఆకలి దప్పులున్నాయి, వాటికి రూపం లేదు. సుఖ దుఃఖాలు ఉన్నాయి, వాటికి రూపం లేదు. మృత్యు రూపం లేదు. కనుక వాయువు రూపం లేదు, ఆకాశము రూపం లేదు, శబ్దము రూపం లేదు. ఇన్ని రూపం లేని వస్తువులే మనం చూస్తున్నాం. మరి ఆ బ్రహ్మకు రూపం లేదంటే అర్థం కాలేదంటాం. ఏమిటి చెప్తాం? అందుకని బ్రహ్మకు రూపం ఉందని చెప్పడం అది భ్రమ, మిథ్య, కల్పితం, మిస్అండర్స్టాండింగ్. భారతీయ వారి వ్యాఖ్య తదేత చతుష్పాద్ బ్రహ్మ అది ఉపాసన కొరకు చెప్పిరి. అస్థూల మనను రూపమైతే బ్రహ్మకి చెప్పిరి. పరస్పర శృతుల ద్వారా బ్రహ్మ ఉభయాత్మక మనను పూర్వపక్షి. రెండు శృతులు ఉన్నాయి, ఈ రెండు ఉంది. అందుకని బ్రహ్మకి రూపము ఉంది, రూపము లేదని ఒప్పుకోవాలి అంటాడు. గుణాభావము రూపరహితమని ఏ వేదాంత శాస్త్రంలో బ్రహ్మను ప్రతిపాదించారు. నిర్గుణము గుణాభావం, నిరూపం నిర్గుణ నిరాకారం, ఆకారము రూపము లేదని శాస్త్రంలో చెప్పారు. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలియబడదు. మరి అనుమానం ద్వారా తెలుస్తున్నా అంటే క్షిత్యాదిగం సకత్వం కార్యత్వాత్ భూమ్యాలు కట్టగలడు, అవి కార్యం ఒకటి వలన కుండవలే. అనుమానం ద్వారా బ్రహ్మను రూపం గలవానిగా తెలుసుకొనగలము అని పూర్వపక్షం. అంటే రూపము గల బ్రహ్మను ఉపాసన కొరకు అనువాదము గావించింది. బ్రహ్మలో రూపములని చెప్పడంలో తాత్పర్యం లేదు. అనుమానం ద్వారా చెప్పిన స్వరూపత్వము, శాస్త్రములో చెప్పిన నిరూపత్వము, ఈ రెండో పరస్పరం అత్యంత విరుద్ధము. ఈ రెండు చూస్తే తాత్పర్యం ఏం కాజాలదు. స్వరూపత్వం భ్రాంతం. స్వరూపము అంటే రూప సహితము, రూపంతో పాటు ఉండడం భ్రాంతి. వాస్తవము బ్రహ్మ నిరూపమనియే సిద్ధమైనది, రూపరహితమని సిద్ధమైనది. ఇంతవరకు భారతీయ వారి వ్యాఖ్యానం.
ఇప్పుడు సూత్రం నా స్థానతోపి పరస్య ఉభయలింగం సర్వత్ర పరబ్రహ్మ పరమాత్మ సగుణత్వమును నిర్గుణత్వమును రెండు స్వభావములు కలవంటి యుక్తియుక్తము కాదు. ఇట్ ఈజ్ నాట్ లాజికల్. యుక్తియుక్తం కాదు, న్యాయసమ్మతం కాదు. ఏది సత్యమైన వస్తువో దానిలో విరుద్ధ ధర్మములు ఉండజాలవు. ఏది నిత్యమో ఏది సత్యమో అందులో రెండు ధర్మాలు ఉండవు. ఉపాధి ధర్మం ద్వారా రెండు రూపములు స్వభావమనియు సత్యమనియు కూడా స్వీకరించజాలం. ఉపాధి ధర్మము తీసుకుని అజ్ఞానము మాయ తీసుకుని రెండు రూపాలు ఉన్నాయి అది సత్యం చెప్పలేం. అగ్ని సంబంధము ద్వారా నీటిలో వచ్చిన ఉష్ణతను జల స్వభావము చెప్పలేము. ఎందుకని అగ్ని సంబంధం ద్వారా నీటిలో వేడొచ్చింది. ఆ వేడి జలం యొక్క స్వాభావికము నైసర్గిక స్వరూపం చెప్పలేం. అది నీళ్ళ యొక్క సామాన్య స్వభావం చెప్పలేము. అందుకని అజ్ఞానం ద్వారా కల్పించబడిన రూపము అది సరికాదు. అశబ్దమస్పర్శము రూపం ఇలాంటి శృతుల్లో నిరూపమని చెప్పారు. ఏకరూపం నిర్విశేష బ్రహ్మని ఉపదేశించింది. ఈ శృతుల్లో నిర్విశేష బ్రహ్మని చెప్పారు. విశేష రహితం, విశేషణాలు ఏమి లేవు, కేవలం నిర్గుణము నిరాకారము. అది ఇంతవరకు సూత్రార్థమైంది. ఇప్పుడు సూత్రానికి వివరణ. అందులో మొదట పూర్వపక్షములో ధ్యేయ బ్రహ్మ నిర్విశేషమనియు సవిశేషమనియు రెండు రకాలని చెప్తాడు పూర్వపక్షం. సిద్ధాంతంలో కేవలం నిర్విశేష బ్రహ్మే ధ్యేయమని చెప్పింది, సవిశేష బ్రహ్మము కాదు. ఫలభేదం పూర్వపక్షికి సిద్ధాంతికి. సిద్ధాంతి రెండు రూపాలంటాడు, నిర్విశేషము సవిశేషము. పూర్వపక్షి సిద్ధాంతి ఒకటే సరే అంటాడు. అది ఛాందోగ్యోపంలో సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస అని సవిశేష రూపం చెప్పారు. సంపూర్ణ విశ్వము ఎవని యొక్క కర్మయో సర్వదోషరహితములైన కామం ఎవరిదో, సంపూర్ణ సుఖము ఇచ్చు గంధం ఎవరిదో, అన్ని సుఖమునిచ్చు రసం ఎవరిదో అను సవిశేష బ్రహ్మని చెప్పేది చాందోగ్యం. బృహదారణ్యకంలో అస్థూలం అనను అస్థూమ దీర్ఘం తథారసం నిత్య కదా మగంధ వచ్చయత్ అని స్థూలము కాదు, అణువు కాదు, హస్తం కాదు, దీర్ఘం కాదు అని నిర్విశేష బ్రహ్మని చెప్పారు. రెండు ప్రకాలుగా శృతి ఉంది. అందుకని రెండు రూపాలు ఉన్నాయని స్వీకరించాలి అంటాడు పూర్వపక్షి. రెండిట్లో ఏదో ఒక రూపం బ్రహ్మ చెప్పవలేను. రెండు రూపంలో ఏదో ఒకటి సవిశేషమా బ్రహ్మ నిర్విశేషమా సందేహం వచ్చు. రెండు రకముల శృతులు ఉండటం వలన బ్రహ్మను ఉభయ రూపంలో అని స్వీకరించవలేను అని పూర్వపక్షి. ఉభయ రూపం అంటే సవిశేషము నిర్విశేషము రెండు ఒప్పుకుంటాడు. అప్పుడు సిద్ధాంతం స్వాభావికంగా ఉభయ రూపములు లేవు. ఒకే వస్తువులో ఒకే సమయంలో రూపరహితము రూపసహితము స్వీకరించలేము.
అలాగ స్వీకరించో విరోధం వస్తుంది. ఉపాధుల వలన ఉభయ రూపంలో వాడేనేను దానికి తాత్వికమని చెప్పదానము. ఉపాధి ద్వారా సగుణమని చెప్తే అది సత్యం కాదు, నిత్యం కాదు. ఎందుకని? ఉపాధి ద్వారా వచ్చింది. స్వాభావికమే సత్యంగా అన్న స్ఫటికమణి ఎర్ర మందార పువ్వు యొక్క సంబంధం వలన మలినము కాజాలదు. ఎర్ర పువ్వు పక్కన పెడితే మణికి అది ఎర్రగా కనిపిస్తుంది, కానీ ఆ మణిని అశుద్ధం చేయదు. పరిస్థితుల వలన మలినముగా కనబడుట భ్రమ ఎందురు. ఏదో ఒక రూపం స్వీకరించవలేదు. సగుణమా నిర్గుణమా, నిర్విశేషమని స్వీకరించడం ఉచితము. కఠోపనిషత్తులో, ముక్తికోపనిషత్తులో బ్రహ్మ శబ్దాది విషయరహితమన్నది. అశబ్దం అస్పర్శమ రూపం అయ్యం. శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, మారదు. ఆ బ్రహ్మ శబ్దరహితము, స్పర్శరహితము, రూపరహితము, అవ్యయం, నిత్యము. ఇన్ని చెప్పారు. బ్రహ్మను వేదాంత వాక్యంలో సవిశేషత్వం నిరాకరించి నిర్విశేష బ్రహ్మను ప్రతిపాదించింది. అందువల్ల నిర్విశేష బ్రహ్మమే ధ్యేయము. ఇప్పుడు సవిశేషము అది ఉపాసన. ఉపాసన మన శుద్ధికని చేస్తారు. అంతేకాని వేదాంతి ఆత్మబ్రహ్మల ఏకత్వం ద్వారానే ముక్తి. ఉపాసన ద్వారా బ్రహ్మలోకం వెళ్ళచ్చు. లేకపోతే ఏ దేవతల గురించి చేస్తున్నావో ఆ దేవత యొక్క అనుగ్రహం వస్తుంది. అంతేకాని ఉపాసనతో ముక్తి లేదు. భక్తి, నిష్కామ కర్మము, ఉపాసన ఇవన్నీ కూడా మనశుద్ధికి, మనస్సుని ఏకాగ్రం చేయడానికి, వీట్ల ద్వారా వేదాంత విచారం చేసి ఆత్మ బ్రహ్మల ఏకత్వాన్ని అనుభవించాలి. నేను శరీరం కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, వీటిలన్నిటికీ అధిష్టానమే చైతన్యము. అదే చైతన్యము బ్రహ్మ చైతన్యము అన్నది అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ 14 భూతాలకి అధిష్టానమైన చైతన్యాన్ని నేను అనే అనుభవంలో తెచ్చుకోవాలి. అది చాలే వాటికి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం